నాకైతే నెలకు ఒక రోజు లీవ్ ఉంటది అనమాట. డ్రైవర్లకు లీవ్ ఇస్తారా, లీవ్ ఇస్తే ఎక్కడికైనా వెళ్ళొచ్చా అని చెప్పి చాలా మంది అడిగారు. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కానీ పని మనుషులకు కానీ నెలకు 1 కానీ 2 కానీ లీవులు ఉంటాయి. ఇంకొంతమందికి 4 శుక్రవారాలు లీవ్ ఉంటాయి. లీవ్ తీసుకున్న పొద్దు నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫాయిల్కి వెళ్ళొచ్చు, కువైట్ సిటీ మాలియాకి వెళ్ళొచ్చు, ఎడారికైనా వెళ్ళొచ్చు. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ తిరిగినా వాళ్ళకి సంబంధం లేదు. కువైట్కి వచ్చే ముందే మాట్లాడుకొని రావాలి, నెలకు 1 లీవ్ ఇస్తారా 2 లీవ్లు ఇస్తారా అని చెప్పేసి. కొంతమంది కువైట్ వాళ్ళు నువ్వు లీవ్ తీసుకుని వెళ్ళేటప్పుడు కార్ ఇస్తారు. కారులో వెళ్ళకూడదు అనుకుంటే బస్ కైనా వెళ్ళొచ్చు, టాక్సీ కైనా వెళ్ళొచ్చు, అది నీ ఇష్టం. ఇక్కడ కూడా టికెట్ కొన్నామా లేదా అని చెప్పి చెకింగ్ ఉంటుంది. కువైట్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానీ కద్దామాలు కానీ ఎక్కడ తిరిగినా ఏ ప్రాబ్లం లేదు. బయట పనిచేసే వాళ్ళు అకామాలు ఎక్కడ తిరిగితే పోలీసులు పట్టుకోమతారు. ఈ రోజు నేను మా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. గల్ఫ్ అబ్బాయి అని చెప్పేసి మా అన్న కూడా యూట్యూబ్ చేస్తా ఉంటాడు. లీవ్ తీసుకున్న పొద్దు మన ఇండియన్ హోటల్లో మంచిగా దోశలు తినొచ్చు. అలా సాల్మియాలో ఉన్న ఓల్డ్ సూకుల దగ్గరికి అయితే వచ్చాను అనమాట. మధ్యాహ్నం ఇక్కడ మనం తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, ఫిలిపిన్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. రంగురంగుల చిలకలను అయితే చూడొచ్చు. నేను లీవ్ తీసుకుంటే నా తోటి యూట్యూబర్లతో అన్న బయటకు వెళ్తా, లేదంటే ఫ్యామిలీని కలవడానికన్నా బయటకు వెళ్తా. మధ్యాహ్నం 4 గంటలకి మంచిగా పీజీ సోలాకి వెళ్ళి తినేసాం. బయట పోయినప్పుడు పెద్ద పనులు చేయకుండా జాగ్రత్తగా తీరుకొని సాయంత్రానికి గూటుకు వచ్చేయాలి. చూసారు కదా, ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.